మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి నాకు అప్లికేషన్ సబ్మిటెడ్ అనే ఉంది, లేదంటే V1 అనే ఉంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. మనకి ఏంటంటే మీరందరూ కూడా ఎవరికైతే మనకి V1 అని వచ్చిందో, లేదంటే అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉందో, మెయిన్గా మీరు ఎవరు టెన్షన్ పడకండి. ఎందుకంటే మనకి ఏంటంటే ఈ యూనివర్సిటీలో కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఎంబీబీఎస్లో ఒక చిన్న ఇష్యూ అయితే కావడం జరిగింది. రీసెంట్గా న్యూస్లో కూడా ఒక ఆర్టికల్ వేశారు, పబ్లిష్ కూడా చేశారు. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఆ నర్సింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. స్టాఫ్ కూడా తక్కువ అయితే ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే కొంతమంది విద్యార్థులకి అప్లికేషన్ సబ్మిటెడ్ దగ్గర ఆగిపోయింది, ఇంకొంతమంది విద్యార్థులకి V1 అనే ఆగిపోయింది. ఎందుకంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వెరిఫై చేసుకుంటూ వస్తారు ప్రతి ఒక్కరి, దానికి టైం అయితే పడుతుంది అన్నమాట. మెయిన్గా నా వెనకాల ఒక 8,000 7,000 మంది ఉంటారు, ప్రతి ఒక్కరిని వెరిఫై చేయాలి కదా. స్టాఫ్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అందుకే ఎవరికైతే అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చిందో మీకు మెయిన్గా ఒక 2-3 డేస్లో వెరిఫై అయితే కావడం జరుగుతుంది. అది ఇంకా అవ్వకపోతే మెయిన్గా హెల్ప్ డెస్క్లో ఈ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, టెక్నికల్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి అన్నమాట. లేదంటే ఒకసారి మెయిల్ చేయండి, పలానా నాది ఈ డీటెయిల్స్, ఒకసారి కాల్ చేస్తే నాది ఇంకా అవ్వలేదు అని చెప్తే వాళ్ళు ఏమైనా సొల్యూషన్ అయితే చెప్తారు. అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు టెన్షన్ పడిపోకండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నా వెనకాల పెట్టిన వాళ్ళకి వెరిఫికేషన్ అయింది, నాది ఇంకా కాలేదని. సో అలా అయితే ఏముండదు అన్నమాట. మెయిన్గా నెంబర్ ఆఫ్ విద్యార్థులు బట్టి ఇలాగ ముందుకి షఫల్ అయితే అవుతాయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి టెన్షన్ పడకండి, మీది కూడా అవుతుంది. ఒకసారి యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేసి ఈరోజు ఇలా అయితే చెప్పండి అన్నమాట, మాది ఇంకా వెరిఫికేషన్ కాలేదని. లేదంటే డైరెక్ట్ వెబ్సైట్లో 2-3 డేస్లో మెల్లిగా మీ అందరికీ కూడా వెరిఫికేషన్ స్టేటస్లో చేంజ్ అయితే అవుతాయితే ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ సబ్మిటెడ్ నుంచి V1 రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అందరూ వెరిఫై చేస్తారు. V2 రావడానికి చాలా టైం అయితే పడుతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది మెల్లిగా జరుగుతుంది ప్రాసెస్. సో దాన్ని బట్టి మీరైతే కంగారు పడిపోకండి. అప్లికేషన్ సబ్మిటెడ్ అనే ఉంది కదా, సో చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. ఫస్ట్ టైం కదా, మీకు ఇలానైతే ఉంటుందన్నమాట. ఎవరికైతే ఈ విధంగా వచ్చిందో టెన్షన్ పడిపోకుండా నిదానంగా కూర్చొని మనకి ఏంటంటే ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి ఇలా అయితే చెప్పండి, వాళ్ళు ఏమైనా చూస్తారు. అది అవ్వకపోతే ఒక 2 లేదా 3 రోజుల్లో మనకి ఏంటంటే V1 రావడం జరుగుతుంది. ఎవరికైతే V1 వచ్చిందో V2 రావడానికి మనకి ఏంటంటే కొంచెం చాలా టైం అయితే పడుతుంది అన్నమాట. ఒక 1 వీక్ 2 వీక్స్ అలా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కంప్లీట్ అవ్వాలి కదా. మధ్యలో ఎవరైతే రీఅప్లోడ్ చేయమంటారో వాళ్ళు కూడా చేయాలి కదా. అందుకే మనకు కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక B.Pharmacy అన్నమాట. మనకి B.Pharmacy 65,000కే మేనేజ్మెంట్ కోటాపై అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి BPT అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి BPT అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.